వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ వైరల్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం చాలా లాజికల్గా కూడా చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిజిటల్ ముసుగులో దేశద్రోహ నెట్వర్క్ ఉగ్రవాది టైం లైన్లో తులసి చందు, ప్రశ్న రావణ్ పోస్టులు, జగన్ లీగల్ సాయం మీద కూడా దుమారం రేగుతోంది అని చెప్పని ఒక చర్చ జరుగుతోంది. సో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒకే ఒక రాజకీయ అంశం ఏంటంటే ప్రజెంట్ అటు రాజకీయంగా కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఒక అంశం. ఇన్నాళ్ళు కేవలం ఇది సామాజిక విమర్శకులు లేదంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు అని భావించినటువంటి కొంతమంది యూట్యూబర్ల చుట్టూ ఇప్పుడు దర్యాప్తు సంస్థల నిఘా ఉచ్చు బిగుస్తోంది. ఇదేదో సోషల్ మీడియాలో ఐటీ యాక్ట్ 2000 అండ్ 2008 ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం లేదంటే మిగతా సెక్షన్స్ ప్రకారం అని, లేదంటే హిందూ దేవీ దేవతల్ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఈ ఒక్క పాయింటే కాదండి, దాని మించి ఉన్నాయి. సో ఇలా హిందూ దేవతల్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద కంటెంట్ రన్ చేసేటువంటి బచ్చలకూరి జోసెఫ్, అదే మన ప్రశ్న రావణ్, ఇతని మీద ప్రస్తుతం దేశద్రోహం, సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం లాంటి తీవ్రమైనటువంటి సెక్షన్లతోటి పోలీసులు అంటే యూఏపీఏ ఉగ్రవాద నిరోధక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. రిమాండ్కి తరలించారు. 14 రోజులు రిమాండ్ వచ్చింది, అంతా అయింది. అలాగే వ్యవస్థల మీద అసంతృప్తిని రగిల్చేలాగా మన దేశానికి వచ్చే అతిపెద్ద రిస్క్ ఏమిటి, మన దేశానికి వచ్చే అతిపెద్ద రిస్క్ ఏమిటి అంటూ తులసి చందు కూడా ఆ ప్రమోషన్ల వ్యవహారం కూడా ఇప్పుడు ఈ నిఘా నీడలోకి వచ్చిందంటున్నారు. పైపైకి కేవలం ఈ సామాజిక విమర్శలు, పొలిటికల్ మీమ్స్ లాగా కనిపించేటువంటి ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో నిరంతరం ప్రమోట్ చేసింది ఎవరో తెలిసే భద్రతా సంస్థలకే మైండ్ కూడా బ్లాక్ అయిందంటున్నారు. ఎస్, అంతర్లీనంగా కేవలం ఇక్కడ ఈ ఉపా చట్టం పెట్టడం, ఏపీ పోలీసులు ఉపా చట్టం పెట్టి పంపించడం ఇది ఒక్కటి మాత్రమే కాదు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందినటువంటి ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఇప్పుడు భాగమైంది. వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ని మొత్తం స్క్రూటినీ చేస్తున్నారు. సో అందులో తెలిసొచ్చింది అనేది చాలా షాకింగ్ న్యూస్ ఒకటి. సో ఎవరు ఆ సూత్రధారి అనేటువంటి దానికి చాలామంది మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఈ మొత్తం కంటెంట్ని తన ఫేస్బుక్ టైమ్ లైన్ ద్వారా విపరీతంగా షేర్ చేసి డిజిటల్ ప్రచారం కల్పించినటువంటి ఆ అకౌంట్ అంతర్జాతీయ ఉగ్రవాద కుట్ర కేసులో పట్టుబడ్డటువంటి ప్రధాన నిందితుడు సిరాజ్ ఉర్ రెహమాన్ ఎలియాస్ షేక్ సిరాజ్. అఫ్కోర్స్ దీనికి సంబంధించి చెక్ చేసాం. కంటెంట్ చాలా వరకు రిమూవ్ చేయడం అయింది, అట్ ద సేమ్ టైం ప్రొఫైల్ లాక్ చేసుకోవడం అయింది. సో వాళ్ళు దాన్ని మొత్తానికి తవ్వి తీశారు. సో విజయనగరం జిల్లాకి చెందినటువంటి ఈ సిరాజ్, అతని అనుచరుడు సయ్యద్ సమీర్ సికింద్రాబాద్ లాస్ట్ టైం అరెస్ట్ చేశారు. విజయనగరంలో కూడా ఉగ్రవాద మూలాలు అని చెప్పని మనం కంటెంట్ కూడా ప్రొవైడ్ చేసాం. ఒకసారి మీరు కావాలంటే పాత వీడియోలో ఒకసారి చూడండి ఏం జరిగింది అనేటువంటిది. సో ఏపీ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్లో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. భారతదేశం మీద యుద్ధం ప్రకటించే గజ్వా ఈ హింద్, అలాగే ఐసిస్ ఎజెండాతోటి హైదరాబాద్లో జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో భారీ బాంబు పేలుళ్లు జరపాలి అని చెప్పి వాళ్ళ పట్ల కుట్రలు పన్నారు. అలాగే దీంట్లో ఓమన్కి చెందినటువంటి ఇమ్రాన్ అక్రమ్, ఈ వ్యక్తి ఖాతా ద్వారా సిరాజ్ ఖాతాలోకి 42 లక్షల వరకు విదేశీ నిధులు కూడా వచ్చాయి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ హ్యాండ్లర్లతోటి వీళ్ళకి నేరుగా సంబంధాలు ఉన్నాయనేది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో తేలింది. సో నిధుల సేకరణ కోసం మొదటగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా బాంబు పేలుళ్ళు, ట్రయల్ బ్లాస్ట్లు కూడా వీళ్ళు జరిపి ఆ వీడియోలను విదేశీ హ్యాండ్లర్లకి పంపాలని కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. సో సోషల్ మీడియాలో సారూప్య ఆలోచనలు ఎలా వీళ్ళతోటి ఏకమవుతున్నాయి అంటే ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణి ఎలా వస్తుంది అనేటువంటి ఒక పాయింట్. సో ఒక పక్కన దేశాన్ని తగలబెట్టాలి అనేటువంటి వ్యూహంతో ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, ఐసిస్ కావచ్చు, వీటితోటి చేతులు కలిపినటువంటి ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాది. మరోవైపేమో ఈ సోషల్ మీడియాలో లిబరల్ పొలిటికల్ యాక్టివిస్టులు, ఇండిపెండెంట్ అనేటువంటి ఒక ముసుగేసుకొని ఈ తరహా కంటెంట్ని ప్రమోట్ చేయడం వెనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి డిజిటల్ టెర్రరిజం వ్యూహం దాగి ఉంది అంటున్నారు. ఇంకో పక్కన ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ బాధితుల సంఘం అనేటువంటి పేజీ నుంచి మీమ్స్ కూడా షేర్ చేయడం. ఇక్కడేమో ఇందిరాగాంధీని ఫైర్ అని, మోదీజీనేమో సీజ్ ఫైర్ అని ఎద్దేవా చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం. సో దీని ద్వారా పొలిటికల్ అన్రెస్ట్ని, ఆ అసంతృప్తిని వాడుకోవడం.
ఇంకోవైపు ప్రశ్న రావణ ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో శ్రీరాముని హేళన చేసే వీడియోలను షేర్ చేస్తూ, ఇంకోవైపు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రని తక్కువ చేసి మొఘల్ క్రూర పాలకుడు ఔరంగజేబుని కీర్తిస్తూ పోస్టులు పెట్టడం, ఇంకో పక్కన సనాతన ధర్మం అనేటువంటి పదాన్ని బూతుగా మార్చి విద్వేషం చిమ్మడం మరి బచ్చలకూర జోసెఫ్కే చెల్లింది. చాలామంది ఏదో దాన్ని బూతుగా కూడా వాడతారు. సనాతన ధర్మాన్ని చాలామంది ట్రాల్ చేస్తూ అనేటువంటి ఒక మాటను అడ్డం పెట్టుకొని ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని మీద వీడు చేసేటువంటి రీసెర్చ్ మామూలుదేం కాదు. అలాగే ఈ సిరాజుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో, షేక్ సిరాజ్, ఈ సేవ్ సిరియా, లవ్ పాలస్తీనా అంటూ అంతర్జాతీయ ముస్లిం సెంటిమెంట్ని వాడుకుంటూ ఇక్కడ స్థానిక యువతకి బ్రెయిన్ వాష్ చేసేందుకు ఒక యూట్యూబ్ కంటెంట్ని ఒక టూల్గా మార్చుకోవడం, అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని, దానికి కారణమైనటువంటిది ఎవరు? ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ ఈ ప్రశ్న రావణ్ కావచ్చు, తులసి చంద్ కావచ్చు, వాళ్ళతో చేతులు కలిపారు అనడం అనేది తప్పవుతుంది. కానీ వీళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అనుకూలంగా ఎస్ ఈ భావజాలం మనకి ఇక్కడ కావాలి, వీళ్ళందరినీ కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే, వీళ్ళని మన టీంలో చేర్చుకోవాలంటే, తద్వారా దేశం మీద యుద్ధం ప్రకటించాలి, ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇలాంటి వాళ్ళ కంటెంట్ని మనం వాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళది. అంటే వీళ్ళు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు? దేశ విద్రోహ శక్తులకి వీళ్ళ నైపుణ్యాలను అందిస్తున్నారు. ఎలాంటి నైపుణ్యాలు? సమాజంలో చిచ్చు పెట్టేలా ఉన్నటువంటి నైపుణ్యాలు. సో పైకి ఇక్కడేమో సామాన్య నెటిజన్లా కనిపిస్తూ లోపలేమో దేశద్రోహపు వ్యూహంతో ఉన్నటువంటి ఉగ్రవాదులు, ఇంకో పక్కన సమాజంలో విద్వేషం లేదా అసంతృప్తిని లగించి అలాంటి కంటెంట్ని తమకి అనుకూల ముసుగుగా వాడుకోవడం అనుకున్నటువంటి అసలు సిసలైనటువంటి నెట్వర్క్ ఇందులో ఇప్పుడు బయటపడింది అంటున్నారు. క్రిమినల్స్ నుండి ఇక దీనికి సంబంధించి ఇది లోకల్ పాలిటిక్స్కి వచ్చేసింది. ఇక్కడ వైకాపా న్యాయసాయం అంబటి రాంబాబు గారు చెప్పారు. ఏం చెప్పారు? రావణ్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోవచ్చు, గతంలో ఎప్పుడో పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నాను అనేటువంటి పేరుతోటి మా మీద ఎక్కువ వ్యంగ్యాస్త్రాలు వేసి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఉపా చట్టం కింద ఇక్కడ ఈయన అరెస్ట్ చేశారు అంటే ఇది ప్రభుత్వం యొక్క దమన నీతికి తార్కాణం, అందువల్ల మేము ఇక్కడ న్యాయ సహాయం అందిస్తాము అని చెప్పని ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ రాజకీయ పరిణామాలు ఇంకా సంచలనంగా మారాయి. గతంలోనేమో గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, అలాగే అనేక క్రిమినల్ కేసులు ఇరుక్కున్న వాళ్ళకి వెనకేసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైకాపా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా ఉపా చట్టం కింద దేశద్రోహం కేసుల్లో కూడా అరెస్ట్ అయిన వాళ్ళకి మేము న్యాయ సహాయం అందిస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ అందిస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్ అని చెప్పి భారతిరెడ్డి గారు కూడా అన్నారు కదా. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్ అన్రెస్ట్. చాలా నిరాసక్తతతోటి, నిరుత్సాహంతో, కాస్త అసహనం పాలు బాగా ఎక్కువైపోయింది. సో మనకి ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆదుకోవాలి. ఈ రకమైనటువంటి భావజాలం ఏముంది తప్ప ఇంకోటి కానీ కాదు. ఎందుకంటే గతంలో కల్తీ లడ్డు వ్యవహారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి తీవ్ర ఆత్మరక్షణలో పడినటువంటి వైసీపీ ఇప్పుడు బరి తెగించి మరి ఇలాంటి దేశద్రోహపు నెట్వర్క్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇస్తామనడం ఆ పార్టీ నైజానికి పరాకాష్ట అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. స్వీకరించి ఒక తప్పుడు కేసు పెట్టండి. తప్పుడు కేసు రావణ్ మీద. రావణ్ మా వాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, మీరు చూస్తూ ఉంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అని కొడతా, తప్పును తప్పు అంటాం. అతనికి అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్ సిపి టీమ్. దిస్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. నేను దేశభక్తుని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుని కాదు. What kind of justice is this? What kind of country are we living in? What kind of a country is this? What kind of secularism? What kind of a state is this? What kind of a secular country are we living in? చూసారుగా, ఓటు బ్యాంక్ రాజకీయాలా లేక ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాను నడిపేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఉగ్ర కనెక్షన్లు అంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళకి సహాయం చేసేలాగా వాళ్ళ కంటెంట్తో కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా మీరు వాడుకోండి అని చెప్పి ఉండకపోవచ్చు, కానీ అది వాళ్లకు ఉపయోగపడుతుందని తెలుసుకోలేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళకి, దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి వైసీపీ ఇలా కూడా బాసటగా నిలుస్తున్నారా అనేటువంటి ప్రశ్నలే ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు దీంతో? సో చాలామంది అంటున్నారు ఉపా చట్టం కింద రావణ్ అరెస్ట్ చేయడం అనేటువంటిది అది చాలా తప్పు, బట్ ఎందుకు పెట్టారు అంటే ఇదిగో ఇలా ఉన్నాయని చెప్పి పెట్టారు అంటూ
పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సైతం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, అది నిలుస్తుందా లేదా అనేటువంటిదని. కానీ వారికి కూడా రిమాండ్ రిపోర్ట్ ఒకటే కాదు, ఇంకా చాలా బయటకు ఉన్నటువంటివి ఉన్నాయి. ఎందుకంటే పనిచేశారు ఆల్రెడీ, ఆయనకి తెలుసు మొత్తం అంతా. ఈ హిడ్మాకి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకసారి వారు చూసినట్టయితే, అంటే అదేదో కేవలం శ్రద్ధాంజలి ఘటించడం కాదు, ఆ శ్రద్ధాంజలి అనేటువంటి దాని వెనుక ఏముంది అనేటువంటిది కూడా ఒకసారి పెద్దలు ఆలోచించాలి బిఫోర్ గెటింగ్ టు కంక్లూజన్. అట్ ద సేమ్ టైం ఈ ఉపా చట్టం ఒక్కటే కాదు, అతను మాట్లాడినటువంటి మాటలకి చేసినటువంటి దానికి ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలి. అంటే వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఒకసారి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టి లోపలేస్తే ఆటోమేటిక్గా అది ఎవరైనా సరే ప్రొవకేటివ్గా ముందు మాట్లాడి తద్వారా అన్రెస్ట్ క్రియేట్ చేసి వచ్చేటువంటి ఆ రియాక్షన్స్ని వాటిని కూడా వీళ్ళ కక్ష గురించో లేదంటే వీళ్ళ సైద్ధాంతికంగా ఉన్న దాని గురించో వాడుకునే వీళ్ళకి కూడా ఒక కోటింగ్ అనేది జాగ్రత్తగా జరగాలి, 100% జరగాలి. అది అప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దేని మీద మాట్లాడాలో పర్టికులర్గా దాని వరకు మాట్లాడితే చాలు. అలా కాకుండా ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో అసలు షాకింగ్ ఏంటంటే ఈ ప్రొఫైల్ అండ్ ఈ దీనికి సంబంధించినవి చూస్తే దేశానికి వచ్చేటువంటి ఆపద ఏంటంటే ఈవిడ మాట్లాడుతుంది, వాడు వచ్చేసి ఏకంగా మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తూనే ఉంటామని మాట్లాడతాడు. వాట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం ఆర్ ఇండిపెండెంట్ దాన్ని ఏమనాలి, భావ వ్యక్తీకరణ ఎలాగా? అసలు దీన్ని సపోర్ట్ చేయడానికి లేనే లేదు. తులసి చంద్ గారికి గతంలో ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఆవిడ చేసినటువంటి దానికి రియలీ హ్యాట్స్ ఆఫ్. చాలామంది చెప్పారు, లేదమ్మా బాగా చెప్పారు, ఇంకా చేయాలి ఇలాంటివి, పబ్లిక్కి చాలా ఉపయోగకరమైనటువంటివి అని. కానీ అలాంటివన్నీ వదిలేసి, పబ్లిక్ కావాల్సిన వదిలేసి మిగతావి అన్నీ వేసుకొని దేశానికి ఏమైపోద్ది, దేశంలో ఏమైపోద్ది అంటే మిగతా వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి నోళ్ళు లేవు, అసలు మాట్లాడరు. కేవలం నరేంద్ర మోడీ ఉన్నప్పుడు, లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లేదంటే పవన్ కళ్యాణ్, బేసిక్గా పవన్ కళ్యాణ్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా అన్రెస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా మిగతా వాటికి సంబంధించి అన్రెస్ట్ కాదు కదా, రెస్ట్ కూడా ఉండదు వీళ్ళకి బేసిక్గా. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. బట్ దీంట్లో వీళ్ళ కంటెంట్ని షేర్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే దాంట్లో భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్లకు కూడా ప్లాన్ చేయాలని చెప్పి విజయనగరంలోనూ ఇక్కడ హైదరాబాద్లోనూ ఉండి ఐసిస్ సానుభూతి పరులుగా వాళ్ళతో డైరెక్ట్ కనెక్షన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళుగా ఉన్న ఆ ఇద్దరు వీళ్ళ కంటెంట్ని విచ్చలవిడిగా షేర్ చేశారు. అంటే వీళ్ళ భావజాలం ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి, పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.